నమస్తే, వెల్కమ్ బ్యాక్. ఆంధ్రప్రదేశ్కి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి పరంగా పరుగులు పెడుతుంది. దాంట్లో దెర్ ఇస్ నో డౌట్. ఎవడెవడైతే సన్నాయి నొక్కులు నొక్కుతున్నారో, ఎవడెవడైతే మేము తెచ్చాము అది తెచ్చామని వాగుతున్నారో వాళ్ళందరికీ చెంపపెట్టులాగా రేపు ఏప్రిల్ 28న గూగుల్ డేటా సెంటర్ ఏదైతే దాని అనుబంధ సంస్థ రైడ్ అండ్ ఇన్ఫోటెక్ ఉందో దానికి సంబంధించి రేపు 28 శంకుస్థాపన జరగబోతోంది. ఇప్పటికే ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించి అంటే తర్లువాడ, అడవివరం ఆల్మోస్ట్ అంటే సింహాచలం బ్యాక్ సైడ్ ఉండే ఏరియా, తర్వాత తర్లువాడ, ఇప్పుడు అనకాపల్లి ఏరియాలోకి వచ్చేసింది రాంబిల్లి. ఇదంతా కూడా ఒకప్పుడు విశాఖ ఉమ్మడి జిల్లాగా ఉండేది. ఆ ఏరియా అంతా కూడా మొత్తానికి చదును చేసి 600 ఎకరాలు, సుమారుగా 600 పైచిలికి ఎకరాలు ప్రభుత్వం సేకరించింది. దానికి కూటమి తరపున కొంతమంది పెద్దలు పేరు పేరున వాళ్ళకి భూములు అడిగి మీ ఇష్టపూర్వకంగానే ఇస్తున్నారా అని పత్రాలు సేకరించి వాళ్ళకి ఉద్యోగం కూడా కల్పిస్తాము, అంత డబ్బు ఇస్తాము, వేరే ప్లేస్లో ల్యాండ్ ఇస్తామని ఒప్పించేశారు. దానికి గూగుల్ CEO థామస్ కూడా రాబోతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, థామస్ వీళ్ళిద్దరూ కలిసి దాన్ని ఓపెన్ చేయబోతున్నారు. ఇది అబద్ధం కాదు, సొల్లు కాదు. ఏదో చేపల మార్కెట్ తెచ్చాము లేదా రొయ్యల చేపలు తెచ్చాము, ఇదే బిజినెస్, ఇదే డెవలప్మెంట్ కాదు. నిజంగా గూగుల్ డేటాబేస్ సంబంధించి అతిపెద్ద, నాకు తెలిసి ఇప్పటి వరకు 1.25 లక్షల కోట్ల పెట్టుబడి ఒక్క ఆ గూగుల్ రైడ్ అండ్ సంస్థ ఎస్టాబ్లిష్ చేయబోతుంది. ఇది భారతదేశంలోనే ప్రస్తుతానికి అతిపెద్ద డీల్. ఇది ఒక కంపెనీ తరపున నేను చెప్పింది. అది కాకుండా దాన్ని అదొక్కటిగా వదిలేకుండా తద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా కొన్ని వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం, అదొక్కటే సరిపోదు. 1 గిగావాట్ సామర్థ్యంతో దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం, దానిలో అదాని సంస్థ కూడా కొంత భాగస్వామ్యంతో అక్కడ ప్రారంభమవడం, అలా కాకుండా దానికి క్లౌడ్ కంప్యూటింగ్ గురించి కానీ లేదంటే హ్యూజ్ డేటా సెంటర్గా పెట్టడం కానీ, తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన రీసెర్చ్ కూడా స్టార్ట్ చేయబోతున్నారు అందులోనే. అసలు చూడండి, ప్రపంచ దేశాలకు పరిచయం అయిన తర్వాత ఎక్కువగా మీద టెక్నాలజీ మీద ఆధారపడి ముందుకెళ్తున్న దేశాల్లో భారత్ 3వ స్థానంలో ఉంది ఇప్పటికే. మీరు నమ్ముతారా? సార్ చాలామంది ఇంకా మనకి పూర్తి రాలేదు, ఆల్రెడీ మేము యుఎస్లో అయితే మొత్తం దాని ద్వారా AI ద్వారా లేదా ChatGPT ద్వారా కోడింగ్ కూడా చేస్తున్నాం, నాకు పనే ఉండట్లేదు అనుకుని చాలామంది మా మిత్రులు చెప్తుంటారు. సో అంటే ఆ స్థాయిలో వినియోగిస్తున్నాం. ఇక్కడ కూడా ఆల్రెడీ అంతర్లీనంగా స్టార్ట్ అయిపోయింది. ఒక సర్వేలో ఆల్రెడీ ఇప్పటికే 3rd ప్లేస్లో ఉంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంలో. సో ఇది అతిపెద్ద డేటా సెంటర్, గూగుల్ డేటాబేస్ సెంటర్ రావడం నిజంగా కూటమి ప్రభుత్వం ఇంకా ఫరెవర్ అనమాట. అంత గ్రాండ్గా ఇనాగరేట్ కూడా చేయబోతుంది. సో చూద్దాం ఇంకా కేంద్రం నుంచి ఎంత పెద్ద దిగ్గజాలు వస్తారో. నిజంగా 1.25 lakhs ఆఫ్ పెట్టుబడి అంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు గూగుల్ అండ్ హ్యాట్స్ ఆఫ్ టు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్.